गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री स्वयंभूध्यान महागणाधिपतये नमः। गुरुदेवाभ्यो नमो नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिर्वर्षे राहवे केतवे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमन् महागणपति नमः। श्रीदेवी ఛానల్ ప్రేక్షక మహాశైలకు మరియు అశ్విన్యాది సమస్త నక్షత్రమునందును ద్వాదశ లగ్నమునందును ద్వాదశ రాశినందును చతుర్వర్ణమునందును సర్వ మతమునందును జన్మించిన వారందరికీ వారి వారి యొక్క ఇష్టదేవతల అనుగ్రహంతో ఈరోజు శుభ ఫలితాలను పొందాలని సదా నా పూజ్య గురుదేవులైన శ్రీ మహాగణపతి స్వామి వారిని ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగ శ్రవణం గావిస్తున్నాను. ఈరోజు పంచాంగ శ్రవణము శ్రీ విజయనామ సంవత్సరం దక్షిణాయనం శరతృతు కార్తీక మాసం బహుళపక్షం. తేదీ 26/11/2013 మంగళవారము. ఈరోజు సూర్యోదయము ఉదయం 6:14 సూర్యాస్తమం 5:20 ఈరోజు తిథి బహుళ అష్టమి ఉదయం 9:19 వరకు. తదుపరి బహుళ నవమి మరుసటి రోజు వరకును. నక్షత్రము పుబ్బా నక్షత్రము ఈరోజు పూర్తిగా ఉంది. వర్జము మధ్యాహ్నం 1:36 నుండి 3:18 వరకును. దుర్ముహూర్తము ఈరోజు ఉదయము 8:27 నుండి 9:11 వరకును. పునర్దుర్ముహూర్తము రాత్రి 10:30 నుండి 11:20 వరకును. రాహుకాలము మధ్యాహ్నం 2:38 నుండి 4:03 వరకును. యమగండము ఉదయం 9:02 నుండి 10:26 వరకును. అమృత యోగములు ఉదయం 5:35 నుండి 7:20 వరకును. సాధారణ శుభగడియలు ఏమీ లేవు. పండుగలు ఏమీ లేవు. ఈరోజు హోమం కూడా ఏమీ లేదు. అగ్నిహోత్రుడు భూమిపై లేడు, ఈరోజు ఆకాశంలో ఉన్నాడు కనుక ఈరోజు హోమం చేయించినట్లయితే మనకు చెడు ఫలితాలు కలుగుతాయి. ఆ పనులు ఏమీ జరగవు కనుక ఈరోజు మీరు హోమం ఏదైనా కార్యక్రమాలు చేయించుకున్నట్లయితే మంచిది కాదు. ఈరోజు కార్తీక మాసం విషయంలో ఉసిరి తులసిని మనం భుజించరాదు. అలాగే మంగళ ద్రవ్యాలైనటువంటి మంగళప్రదమైనటువంటి ద్రవ్యాలని దానం చేయటం మంచిది. ఈరోజు అష్టమాతృక అనేటువంటి దేవతల్ని పూజించాలి. అష్టమాతృకలకు మంత్రము ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని స్మరించవచ్చు, లేదా ఓం శ్రీ అష్టమాతృకాయే నమః అనే మంత్రాన్ని కూడా స్మరించవచ్చు. ఈ మంత్రాన్ని స్మరించడం వల్ల ఆయుర ఆరోగ్యము ఐశ్వర్యము కలగడము తేజస్సు మంచి బుద్ధులు కలుగుతాయి. ఇది ఈరోజు మనం పంచాంగ శ్రవణము. ఇక మేషరాశి నుంచి మొదలుకొని ద్వాదశ రాశుల వారికి, అశ్విని నక్షత్రం మొదలుకొని సమస్త నక్షత్రం వారికి ఈరోజు తారాబలం విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మీరు ఒక పెన్ను కాగితం తీసుకొని ఈరోజు చెప్పే నక్షత్రాన్ని మీరు జాగ్రత్తగా రాసుకున్నట్లయితే ఆ నక్షత్రం వారితో కనుక మీరు సంబంధం పెట్టుకుంటే విరోధాలు ఏర్పడుతుంటాయి, వాళ్ళతో మనస్పర్ధలు కలుగుతూ ఉంటాయి. కనుక అటువంటి నక్షత్రాలు మీరు ఏ కార్యాలు చేసినా దానివల్ల మీకు ఇబ్బందులే కలుగుతాయి తప్ప జయమైతే కలగదు. కనుక మీరు వివాహం చేసుకునే స్త్రీ పురుషులు కూడా ఈ నక్షత్రవాణ్ణి ఎవరెవరైతే ఏ నక్షత్రవాణ్ణి వివాహం చేసుకోకూడదో, ఎవరెవరైతే ఆ జాయింట్ దారులతో ఉండకూడదో అవన్నీ కూడా మీకు విపులంగా చెప్పడం జరుగుతుంది. ఇది మనకి వారం దాకా 2 వారాల దాకా ఇలా చెప్పడం జరుగుతుంది. తదుపరి దానికి పరిష్కారం అంటే మనకి వివాహం అయ్యింది అనుకోకుండా మనకి నక్షత్రాల్లో ఆ అమ్మాయి అయ్యింది అనుకోండి ఒకవేళ, అప్పుడు ఆ అమ్మాయిని మనం వదిలిపెట్టలేం కదా. అయినా గొడవలు జరుగుతూ ఉంటాయి, కొంతమంది ఇడిపోతూ ఉంటారు. అటువంటి ఇడిపోయిన వాళ్ళ గురించి కాకుండా ఉండేవాళ్ళు సక్రమంగా ఉండడానికి, మీరు అన్యోన్యంగా ఉండడానికి ఏ విధంగా ఏం చేయాలి ఏమిటి రెమెడీస్ అన్నీ కూడా మీకు 2 వారాల తరువాత మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ముందుగా మీరు ఈ నక్షత్రాలని చక్కగా అనుసంధానం చేసుకుంటూ రాసుకొని తర్వాత మీకు ఏమైనా సమస్యలున్నా లేదా మీరు దీనిపైన సందేహం ఉన్నట్లయితే మా స్క్రీన్పై చూపించినటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి వివరంగా కనుక్కోండి.
అయితే ముందుగా అశ్విని నక్షత్రం వారు కాకుండా రాశి వారి యొక్క ఫలితం. ఈరోజు మేషరాశి వారికి 26వ తేదీన కుటుంబ గౌరవ వృద్ధి, రాజ్య దర్శనము కలుగును. శుభంగా ఉంది, మంచిది. అశ్విని నక్షత్రం 4 పాదముల వారికి మీకు ఈరోజు నక్షత్రం యొక్క విషయాలను తెలుస్తున్నామమ్మా. ఈ నక్షత్రం వాళ్ళతో మీరు ఎలా ఉండాలి, జాగ్రత్తలను ముందుగా మనం చెప్పుకున్నాం కనుక మీరు రాసుకుంటే పెన్న కాగితం తీసి రాసుకోండి. లేదంటే కనుక మీ దగ్గర సెల్ రికార్డర్ ఉంటే కనుక సెల్లో రికార్డింగ్ అయినా సరే చేసుకోండి. అంటే వివరంగా మీరు తెలుసుకోవాలి మాకు అన్నీ కూడాను. కృత్తికా నక్షత్రము, మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రం, చిత్త నక్షత్రము, అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్రంలో మీరు ఏ కార్యములు కూడా చేయుట మంచిది కాదు. మరియు ఈ నక్షత్రంలో జన్మించిన వారితో మీరు ఏ విధమైనటువంటి స్నేహబంధములు పెట్టుకున్నా వాళ్ళతో మీకు విరోధం వచ్చి శాశ్వతంగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కనుక మంచిగా దూరం అయితే మంచిది, చెడుగా దూరం అయితే మళ్ళీ మనం ఎప్పుడైనా అవసరమైన మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కనుక మనం ఏదైనా మంచిగా దాని నుంచి మనం ఆగడం మంచిది. కనుక ముందుగానే ఈ నక్షత్రం వాళ్ళతో మనం అంతంత మాత్రంగా ఉన్నట్లయితే సమస్య వచ్చే అవకాశం ఉండదు. కనుక ఈ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే జాయింట్ వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ అశ్విని నక్షత్రాన్ని చెప్పినటువంటి నక్షత్రాల్లో వారితో మీరు జాయింట్ కూడా చేయటం అంత మంచిది కాదు. అలాగే మనకి వివాహం చేసుకునేటప్పుడు కూడా ఈ నక్షత్రంలో అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వివాహం చేసుకోవడం మంచిది కాదు. ఇవన్నీ కూడా మనం చేసుకునే అవకాశం ఉన్నటువంటివి. కనుక మన చేతిలో లేనిది ఏమిటయ్యా అంటే సంతాన విషయం. కనుక ఈ సంతానం విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోలేము. ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ వరాన్ని మనం కాదని అనలేం. కనుక మన కర్మానుసారంగానే ఆ వరాలు ప్రాప్తాలు అన్నీ కూడా జరుగుతుంటాయి. కనుక మీరు జాగ్రత్త వహిస్తూ దానికి నేను రెమెడీ చెప్తాను. సంతానంగా పుట్టినా ఎలా ఉండాలి, మనం ఏం రెమెడీ చేసుకోవాలి, అలాగే మనకి వివాహంలో అయిన తర్వాత ఏమైనా ఒకవేళ ఇప్పుడు దాకా జరిగినటువంటి వాళ్ళు ఈ నక్షత్రం ఇలా ఉంటుంది అని తెలియనటువంటి వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళు జాగ్రత్త పడడానికి అని చెప్పిన రెమెడీలు మీకు 2 వారాల తర్వాత అంటే 3వ వారం కాడి నుంచి చెప్పడం జరుగుతుంది. ముందుగా ఈ నక్షత్రం వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ అశ్విని నక్షత్రం వారికి ఈరోజు సంపత్తార కనుక ధనలాభము, శుభవార్తలు వినుట, గౌరవము, మొదలగు శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి భరణి నక్షత్రం 4 పాదముల వారికి పనికిరాని నక్షత్రాలు రోహిణి, ఆరుద్ర, పుష్యమి, అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్రాలని వారితో ఈ నక్షత్రాల్లో మీరు ఏ కార్యం చేయరాదు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారితో స్నేహం చేయడం కూడా మంచిది కాదు. జాయింట్ వ్యాపారం పనికిరాదు, వివాహం పనికిరాదు. వీళ్ళని మట్టుకు వీటిని మనం ఈ నక్షత్రం వారితో దూరంగా ఉండుట చాలా మంచిది. మీ భరణి నక్షత్రం వారికి ఈరోజు తారాబలం జన్మతార కనుక జ్వరము, తలనొప్పి, అకారణంగా కోపం కలుగుట, బంధుమిత్రులతో విరోధములు కలిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండుట మంచిది. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని స్మరించండి, జయాన్ని పొందండి. తదుపరి కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి మరియు 4 పాదముల వారికి కూడా ఈరోజు పరమిత్రతార జరుగును. ఈ పరమిత్రతార వల్ల ధనధాన్య లాభములు, దూర ప్రయాణములు అనుకూలించుట, కొద్దిగా ధన వ్యయమగును. ఇక ఈ కృత్తికా నక్షత్రం వారికి సూట్ కాని నక్షత్రాలు, సరిపోని నక్షత్రాలు మృగశిర, పునర్వసు, ఆశ్లేష, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ ఈ నక్షత్రాలు వీరికి ఏ కార్యానికి పనికిరావు. అలాగే ఈ నక్షత్రం నందు జన్మించిన వారితో స్నేహం కానీ బంధుత్వం కానీ పనికిరాదు. అలాగే జాయింట్ వ్యాపారం కూడా పనికిరాదు. వివాహం చేసుకున్నా పనికిరాదు. కనుక జాగ్రత్తగా ఉంటూ ఈ నక్షత్రం వాళ్ళు మీరు ఈ నక్షత్రం వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మేష లగ్నమునందును మేష రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 క్షిప్ర గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారికి 26వ తేదీన ఆకస్మిక సంఘటనలు,
వృత్తిలో సామాన్య విజయములు కలుగును. ఆకస్మిక సంఘటనలు అనగా అవి మంచివి చెడువు కూడా కలిసే వచ్చే అవకాశం ఉంది. కనుక మంచి వచ్చినా చెడు వచ్చినా ప్రతిరోజు కూడా దైవనామస్మరాన్ని స్మరించడం వల్ల, దైవారాధన చేయడం వల్ల మనకు కలిగే దోషాలు తొలుగుతాయి అని మనకి అనేకమైనటువంటి మహర్షులు తెలిపి ఉన్నారు. కనుక మీరు ఈ రోజున గౌరీదేవిని తప్పక ఆరాధించండి. అలాగే గౌరీదేవి నామస్మరణ చేసిన మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదముల వారికి పరమిత్ర తార కనుక ధనధాన్య లాభములు, దూర ప్రయాణములు అనుకూలించుట, కొద్దిగా ధన వ్యయమగును. తదుపరి భరణీ నక్షత్రం 4 పాదముల వారికి సరిపడని నక్షత్రాలు ఆరుద్ర, పుష్యమి, మక, స్వాతి, మూల, పూర్వాషాఢ. ఈ నక్షత్రాలతో ఏ కార్యాలు మీరు చేయుట మంచిది కాదు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారితో కూడా మీరు స్నేహం కానీ ఏ ఇతర సంబంధములు పెట్టుకున్నట్టా కూడా మంచిది కాదు. జాయింట్ వ్యాపారం చేయరాదు, వివాహం చేసుకోరాదు. మీరు ఈ నక్షత్రాన్ని విడిచివేయుట చాలా మంచిది. మీది ఈ రోజున పరమిత్ర తార కనుక ధనలాభము, బంధుమిత్రులతో అనుకూలంగా ఉండుట, వ్యాపార వ్యవహారములందు జయము లాభము కలుగుట శుభంగా ఉంది, మంచిదమ్మా. తదుపరి మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారికి ఈ రాశిలో చెందుంటారు. రానున్నటువంటి రాశులను కూడా మృగశిర నక్షత్రం ఉంటుంది కనుక మొత్తం 4 పాదాల వారికి కూడా సరిపడిన నక్షత్రాలను మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జాగ్రత్తగా ఆలకించండి అమ్మా. మృగశిర నక్షత్రం వారికి పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, మూల, పూర్వాషాఢ, శ్రవణము ఈ నక్షత్రాలు ఏ కార్యమును చేయరాదు ఈ నక్షత్రం నందు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారితో కూడా స్నేహం కానీ ఏ ఇతర సంబంధములు పెట్టుకోనకుండా ఉండటం మంచిది. జాయింట్ వ్యాపారం కానీ, వివాహం కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు కూడా వీరితో పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిది. ఒకవేళ మీకు వీళ్ళతో సంబంధం ఉండి జాయింట్ వ్యాపారం చేస్తున్నా సరిగ్గా పడట్లేదండి, నేను మొన్నే పెట్టుకున్నామండి అయినా మా ఇద్దరికి పట్టలేదు అనేటప్పటికైతే కనుక 2 వారాలు మీరు ఆగినట్లయితే దానికి పరిష్కారం మనం ఛానల్ ద్వారా శ్రీదేవి ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. కనుక పరిష్కార మార్గాలు ఆలోచించుకుంటూ మీరు గమ్యాన్ని ఆనందంగా జీవితాన్ని గడపాలని సదా దేవుని కోరుకుంటున్నాను. అలాగే ఈ నక్షత్రం వారికి ఈరోజు నైదాన తార ఇది అంత మంచిది కాదు. మందబుద్ధి, ఆపదలు, చికాకులు, దుష్టులతో వివాదములు కలిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి మంత్రం 2వ రాశిలో చెప్తానమ్మా, అప్పుడు ఆ మంత్రాన్ని సరిచూసుకోండి. వృషభ లగ్నమునందును వృషభ రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారు సర్వదా రక్షించుగాక. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారికి ఈ 26వ తేదీన యాత్ర సందర్శనము, కార్యసిద్ధి, యోగ్యత కలుగును. శుభంగా ఉందమ్మా, మంచిది. అయినను మీ ఇష్టదేవతను ఆరాధించుకోండి, స్మరించండి. తదుపరి మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారికి ఇందాక మనం సరిపడిన నక్షత్రాల గురించి తెలుసుకున్నాం. నైదాన తారని కూడా తెలుసుకున్నాం. శాంతి మంత్రం చెప్తున్నానమ్మా. శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబశివాయ నమః అనే మంత్రాన్ని స్మరించి మీరు జయాన్ని పొందండి. తదుపరి ఆరుద్ర నక్షత్రం 4 పాదముల వారికి సరిపడని నక్షత్రాలు పుష్యమి, మక, ఉత్తర, ఉత్తరాషాఢ, శ్రవణము. ఈ నక్షత్రాల్లో మీరు ఏ కార్యమును తలపెట్టినా అవి జయప్రదాన్ని పొందవు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారితో మీరు ఏ విధమైన సంబంధం పెట్టుకున్నా అవి మనకు మనస్పర్ధలు తెచ్చే అవకాశం ఉంటుంది. జాయింట్ వ్యాపారం పనికిరాదు, వివాహం చేసుకున్న పనికిరాదు. కనుక వీలైనంత మట్టుకు ఈ నక్షత్రం వారితో మీరు దూరంగా ఉండటం మంచిది. దీనికి పరిష్కారం 3 వారాల తర్వాత మనం చెప్పడం జరుగుతుంది. కనుక ఒకవేళ మనం ముందుగా వ్యాపారం చేసుకున్నా లేదా వివాహం చేసుకున్నా సంతానం కలిగిన మీకు రెమెడీ ఉంది. ప్రతిదానికి కూడా ప్రత్యామ్నాయం ఉందమ్మా. ప్రతి దోషానికి కూడా నివృత్తి ఉంది. కానీ మనం ఆచరించాలి, దాన్ని చక్కగా చేసుకున్నట్లయితే సత్ఫలితాన్ని పొందగలుగుతాం. ఈరోజు ఈ నక్షత్రం వారికి సాధన తార కనుక మీకు ఈరోజు యత్న కార్యసిద్ధి, ధనధాన్య లాభము, బంధుమిత్రుల వలన మేలు కలుగును మొదలగు శుభ ఫలితాలను పొందగలుగుతారు.
తదుపరి పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారు ఈ రాశిలో చెందుంటారు. వేరే రాశిలో, రానున్న రాశిలో, కర్కాటక రాశిలో ఒక పాదం ఉంటుందమ్మా. మీరందరూ కూడా ఇప్పుడు ఈ నక్షత్రాలను రాసుకున్నట్లయితే మళ్ళీ ఆ రాశి దగ్గర నేను చెప్పనక్కర్లేదు కనుక మీరు రాసుకోండమ్మా. ఆశ్లేష నక్షత్రము, సరిపడని నక్షత్రాలు ఇవన్నీ కూడాను. ఆశ్లేష, పుబ్బ, అస్త, ధనిష్ట, శతభిషము, కృత్తిక. ఈ నక్షత్రంలో మీరు ఏ కార్యములు చేసినా అవి జయప్రదాన్ని పొందవు. మరియు ఈ నక్షత్రం జన్మించిన వారితో కూడా మీరు స్నేహాది మరి ఏ ఇతర సంబంధాలను పెట్టుకున్నా అవి కూడా అనుకూలించవు. జాయింట్ వ్యాపారం పనికిరాదు, వివాహాలకు పనికిరాదు, ఏ కార్యంలో కూడా ఈ నక్షత్రం చేయరాదు అనేది మనకి శాస్త్రవచనము. అయినా ఒకవేళ మనం జరిగి ఉండేట్టుకైతే కనుక దానికి పరిష్కార మార్గము ఉన్నాయి ప్రతిదానికి కూడా. అవి మనం ఈ 2 వారాలు ఇప్పుడు వీటి గురించి క్లియర్గా మీరు అర్థం చేసుకుంటే కనుక తదుపరి ఆ 3వ వారం కాడి నుంచి మీకు ఆ రెమెడీస్ కూడా నేను చెప్పగలుగుతానమ్మా. ఈరోజు మీది ప్రత్యక్ష తార. ఈ తార అంత మంచిది కాదు. కార్యాటంకములు కలుగును, కష్ట నష్టములు కలుగును, సంతానం వల్ల సమస్యలు కలుగును. మిథున లగ్నమునందును మిథున రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 హేరంబు గణపతి స్వామివారు సర్వదా రక్షించుగాక. తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారికి 26వ తేదీన వ్యాపార ఉద్యోగమునందు ధనలాభములు కలుగును, శుభంగా ఉంది. ఆయనను మీ ఇష్టదేవతను తప్పగా ఆరాధించండమ్మా. దేవత యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మీరు చక్కగా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి పునర్వసు నక్షత్రము 4వ పాదం ఈ రాశి చెందుతుందని మనం ముందుగా చెప్పుకున్నాం కనుక ఆ నక్షత్ర ప్రకారంగా ఆ నక్షత్రం వారితో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీకు ఈరోజు ప్రత్యక్ష తారాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అయితే శాంతి మంత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కేతుగ్రహ సహిత లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి, జయాన్ని పొందండి. తదుపరి పుష్యమీ నక్షత్రం 4 పాదముల వారికి సరిపడిన నక్షత్రాలు మక, ఉత్తర, చిత్త, ధనిష్ట, శతభిషం, కృత్తిక. ఈ నక్షత్రం వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే ఈ నక్షత్రమునందు ఏ కార్యములు కూడా చేయరాదు, జాయింట్ వ్యాపారం పనికిరాదు, మరి స్నేహాది మరి ఏ తదితర సంబంధం కూడా పనికిరావు, వివాహం కూడా పనికిరాదమ్మా. కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇప్పుడు వరకు మీరు చేస్తున్న దాంట్లో ఒకవేళ వీళ్ళతో ఏమైనా సంబంధాలు ఉన్నాయని మీరు అనిపించినట్లయితే కనుక అవి ఏ నక్షత్రంలో ఉన్నదో మీరు చక్కగా నోట్ చేసుకోండి. అప్పుడు ఏ నక్షత్రం వాళ్ళు ఏ ఒక్క రెమెడీ చేసుకుంటే మంచిది అనే విషయాన్ని మేము చెప్పడం జరుగుతుంది 3 వారాల తర్వాత. 2 వారాలు పూర్తి అయిపోతే 3వ వారం కాడి నుంచి చెప్పడం జరుగుతుందమ్మా. ఈరోజు మీది క్షేమతార కనుక వ్యాపారాభివృద్ధి, ప్రయాణం చేయుదురు, దానివల్ల లాభం కలుగును, నూతన వస్త్రాభరణను కొనుగోలు చేయుదురు. తదుపరి ఆశ్లేష నక్షత్రము 4 పాదముల వారికి సరిపడని నక్షత్రాలు రాసుకోండమ్మా. పుబ్బ, అస్త, స్వాతి, శతభిషం, పూర్వభద్ర. ఈ నక్షత్రాలతో మీరు ఏ శుభకార్యములు కానీ ఏ కార్యములు చేయరాదు. చేసినా మీకు నష్టం తప్ప లాభం కనిపించదు. అలాగే ఈ నక్షత్రం జన్మించిన వారితో స్నేహం కానీ, జాయింట్ వ్యాపారం కానీ, వివాహం కానీ, మరి ఏ ఇతర సంబంధములైనా కానీ చేయుట మంచిది కాదు. వీలైనంత మట్టుకు వాళ్ళని మనం విడిచివేయడం చాలా మంచిది. ఒకవేళ మీతో ఈ నక్షత్రం వాళ్ళతో సంబంధం ఉంది అని వివాహం కానీ, సంతానం కానీ, వ్యాపారం కానీ పెట్టుకున్నామన్నట్లయితే అప్పుడు దానికి తగినటువంటి ఏ నక్షత్రం వారితో అంటే మీకు పుబ్బ కానీ అస్తా కానీ చెప్పున్నాం కనుక ఆ నక్షత్రాలు అందులో ఏ నక్షత్రం మీరు గమనించుకొని ఉండండి. ప్రతి నక్షత్రానికి కూడా మీకు ఆ రానున్న రోజుల్లో 3 వారాల తర్వాత 2 వారాలు పూర్తి అయిపోయిన తర్వాత 3వ వారం కానీ చెప్పడం జరుగుతుంది కనుక మీరు మళ్ళీ ఆ రెమెడీ చేసుకొని మీరు సుఖంగా ఉండడానికి ఆ సాయస్ చాలా ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరి మీకు శాంతి కలుగుతుందమ్మా. మీది ఈరోజు విపక్త తార కనుక శరీరం నలతగా ఉండుట, అశుభ వార్తలు వినుట, సేవకుల వలన జాయింట్ దారుల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించి జయాన్ని పొందండి.
కర్కాటక లగ్నమందును కర్కాటక రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 ద్విజ గణపతి స్వామివారు సర్వదా రక్షించుగాక. తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు. సింహరాశి వారికి ఈ 26వ తేదీన నీచులతోనూ దుష్మార్గులతోనూ దుష్టులతోనూ వివాదాలు కలహాలు వచ్చి ప్రమాదాలు జరిగే అవకాశం అనేది జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే ఎవరితో దుష్టులని మనకు తెలియదమ్మా, ఆ దుర్మార్గాన్ని కూడా మన దగ్గర చెప్పరు కనుక మనం ఏం చేయాలంటే ఎవరితో మాట్లాడినా కొంచెం ఆలోచిస్తూ మాట్లాడటం మంచిది. ఒకవేళ వాళ్ళు ఏమైనా మనల్ని అన్నా ఆ పూటకు మనం ఆగినట్లయితే గొడవలు పెద్దగా అవ్వకుండా ఉంటే జాగ్రత్తను వహించడం చాలా మంచిది. ఎందుకంటే మనం తెచ్చే సమస్యలు మన ద్వారానే వస్తున్నాయి కనుక మనం మాట పొందిగ్గా మాట్లాడుతూ చక్కగా వినయంగా వాళ్ళ కాలు ఏమైనా మనం ఆ పూటకు ఆగినట్లయితే సమస్యలు పెద్దవి కావు కనుక ఆ విధంగా ఉండడం మంచిది. మీకు ఈ దోషాలు తొలగాలంటే ఈరోజు తప్పనిసరి శ్రీరామచంద్రుణ్ణి ఆరాధించండి. అలాగే శ్రీరామనామస్మరణ చేసినా మంచిదే. తదుపరి మఖ నక్షత్రం 4 పాదముల వారికి సరిపడని నక్షత్రాలు ఉత్తర, చిత్త, విశాఖ, ఉత్తరాభాద్ర, రోహిణి. ఈ నక్షత్రాల్లో మీరు ఏ కార్యములు చేసినా అవి జయప్రదం కావు, మంచిది కాదమ్మా. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారితోని స్నేహ సంబంధములు కానీ, జాయింట్ వ్యాపారం కానీ, వివాహం కానీ, మరి ఏ ఇతర సంబంధం పెట్టుకున్నా మనకు నష్టం కలుగుతుంది తప్ప లాభం అయితే కనిపించదు. మనస్పర్ధలు రావడం, అందువల్ల మనం ఏం చేస్తున్నామో కూడా తెలియని స్థితికి మనిషి దిగజారిపోవాల్సి వస్తుందట. అందుకని కొంచెం మనం జాగ్రత్త తీసుకొని మంచి మార్గంలో నడవడం చాలా మంచిదని ఈ యొక్క నక్షత్రాల గురించి మనం చెప్పడం జరుగుతుంది. ఈ నక్షత్రంలో ఒకవేళ మనం ముందుగానే తెలియక, ఇప్పటి వరకు తెలియదు కనుక తెలియక మనం చేసినట్టు పొరపాట్లు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళతో మన స్నేహబంధం పెట్టుకున్నా, లేదా వ్యాపారం జాయింట్ పడినా, వివాహం చేసుకున్నా, సంతానం కలిగినా కానీ దానికి రెమెడీస్ అన్నీ కూడా మీకు తెలియజేయబడుతుంది. ఇది 2 వారాలు ఈ విధంగా చెప్పడం జరుగుతుందమ్మా. 2 వారాల తర్వాత మళ్ళీ మీకు అన్నిటికి కూడా రెమెడీ చెప్పడం జరుగుతుంది. మీది ఈ రోజున సంపత్తార, ధనలాభము, శుభవార్తలు వినుట, గౌరవము మొదలగు శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి పుబ్బా నక్షత్రం 4 పాదముల వారికి సరిపడిన నక్షత్రాలు హస్త, స్వాతి, అనురాధ, మృగశిర. ఈ నక్షత్రంలో మీరు ఏ కార్యములు తలపెట్టవద్దమ్మా, మంచిది కాదు, మంచి ఫలితాన్ని పొందలేరు. అలాగే ఈ నక్షత్రం నందు జన్మించిన వారితో కూడా స్నేహబంధములు కానీ, మరి ఏ ఇతర సంబంధములైనా, జాయింట్ వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, మరి ఏ ఇతర నిజంగా మనకు వాళ్ళ సంతానమే కావచ్చు, అయినప్పటికి కూడా అంతంత మాత్రంగా ఉండటం చాలా మంచిది. వీళ్ళని మట్టుకు వాటికి దూరంగా ఉండడం వల్ల మీరు శుభ ఫలితాలను పొందగలుగుతామట. ఇది కనుక ఏమైనా ఒకవేళ నిజంగా మీరు ఈ నక్షత్రం ఏమిటో తెలియనప్పుడు వాళ్ళతో సంబంధం పెట్టుకున్న, వ్యాపారం జాయింట్ చేసిన, ఇప్పటిదాకా మీరు చిక్కులతో ఉన్నట్లయితే కనుక విడిపోకుండా ఉన్నట్లయితే మీకు తప్పనిసరి రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీ మనం 2 వారాల తర్వాత తెలుసుకుంటాం. ఆ రెమెడీ చేసినట్లయితే మీరు తప్పనిసరి ఆనందంగా ఉంటారమ్మా. ఇది పెద్దలు చెప్పినటువంటి వాక్యం, శుభ ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. మీది ఈ రోజున జన్మతార కనుక మంచిది కాదమ్మా. దీనివల్ల మీకు జ్వరము, తలనొప్పి, అకారణంగా కోపం కలగడము, బంధుమిత్రులతో విరోధములు కలిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని స్మరించండి, జయాన్ని పొందండి. తదుపరి ఉత్తరా నక్షత్రము 4 పాదముల వారికి ఇక్కడ 1 పాదం ఉంటుందమ్మ ఈ రాశిలో కనుక ఇక్కడే మీకు 4 పాదాల వారు కూడా రాసుకోవాలి. ఈ ఉత్తరా నక్షత్రానికి సరిపడిన నక్షత్రాలు చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వభాద్ర, ఆరుద్ర. ఈ నక్షత్రం వారికి ఈ నక్షత్రాల్లో మీరు ఏ శుభకార్యం చేసినా సత్ఫలితాలను అయితే అందించవమ్మ, మంచిది కాదు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారితో కానీ, మరి ఏ స్నేహాది, మరి ఏ ఇతర సంబంధం కూడా పనికిరావు. జాయింట్ వ్యాపారం కానీ, వివాహం కానీ ఏ విధంగా కూడా పనికిరావు. ఒకవేళ మీరు ఇప్పుడు దాకా చేసినట్లయితే కనుక మీకు 2 వారాల తర్వాత అంటే 3వ వారం నుంచి దీనికి రెమెడీస్ని కూడా మేము చెప్పడం జరుగుతుంది. అయితే కనుక
ఇడిపోకుండా ఉన్నట్టయితే మనం దాన్ని మీరు చేస్తూ ఆనందాన్ని పొందుదురుగానమ్మా. ఈరోజు మీది పరమిత్ర తార కనుక ధనధాన్య లాభము, దూర ప్రయాణములు అనుకూలించుట, కొద్దిగా ధనం వ్యయమగును. సింహలగ్నమునందును సింహరాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 ఊర్ధ్వ గణపతి స్వామివారు సర్వదా రక్షించుగాక. తదుపరి కన్యారాశి వారి యొక్క ఫలితములు. కన్యారాశి వారికి 26వ తేదీన కార్యసిద్ధి, ధనవృద్ధి, దేవాలయముల యొక్క సందర్శనము జరుగును. మంచిది, శుభంగా ఉందమ్మా. అయినా కానీ మీ ఇష్టదేవతలను ఆరాధించండి. వారి యొక్క అనుగ్రహం వల్ల మీకు కలిగే సమస్త దోషాలు తొలుగుతాయి. తదుపరి ఉత్తరా నక్షత్రం యొక్క పరిస్థితి ఇందాక మనం తెలుసుకున్నాం కనుక మీది పరమిత్రతారని కనుక మీరు మొదట చెప్పిన నక్షత్రాలను జాగ్రత్తగా మీరు వ్రాసుకొని మీరు సత్ఫలితాన్ని పొందగలరు. తదుపరి హస్తా నక్షత్రం 4 పాదముల వారికి సరిపడిన నక్షత్రాలు స్వాతి, అనురాధ, మూల, భరణి, పునర్వసు. ఈ నక్షత్రములు మీకు సరిపడవమ్మ. ఈ నక్షత్రములందు ఏ కార్యములు చేసినా మీకు జయప్రదం కావు. మరియు ఈ నక్షత్రంలో జన్మించిన వారితోని స్నేహాది మరి ఏ ఇతర సంబంధాలను పెట్టుకున్నా సత్ఫలితాలను పొందలేరు. జాయింట్ వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, మరి ఏ ఇతర సంబంధంలైనా కానీ వీటన్నిటి కూడా రెమెడీ మీకు 2 వారాల తర్వాత తప్పనిసరి నేను చెప్పడం జరుగుతుంది. ఈలోగా మీకు ఈ నక్షత్రాలు ఒకరు అర్థం కాకపోయినా నట్లయితే మీరు మా నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి. మీది ఈ రోజున మిత్రతార కనుక ధనలాభము, బంధుమిత్రులతో అనుకూలంగా ఉందురు. వ్యాపార వ్యవహారములందు జయము, లాభము కలుగును. తదుపరి చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారికి మరియు 4 పాదముల వారికి కూడా సరిపడిన నక్షత్రాలు. చిత్తా నక్షత్రానికి సరిపడిన నక్షత్రాలు విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, కృత్తిక, పుష్యమి. ఈ నక్షత్రాల్లో మీరు ఏ శుభకార్యం చేసినా, ఏ కార్యం తలపెట్టినా అది జయప్రదం కావు. మధ్యలో ఆగిపోవడం కానీ, దానివల్ల నష్టాలు రావడం కానీ, నష్టపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారితో స్నేహాది మరి ఏ ఇతర సంబంధములైనా కానీ మన నష్టాన్ని కలిగిస్తాయి. కనుక మీరు వ్యాపారం కానీ ఏదైనా సరే చేసినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే దానికి ఒకవేళ ముందు జరిగిపోయి ఉంటే కనుక దానికి రెమెడీ తప్పనిసరి మనకు 2 వారాల్లో నేను తెలియజేస్తానమ్మా. మీది ఈ రోజున నైదాన తార కనుక మందబుద్ధి, ఆపదలు, చిక్కులు, చికాకులు, దుష్టులతో వివాదములు కలిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబశివాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి, జయాన్ని పొందండి. కన్యా లగ్నమునందును కన్యా రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 వరసిద్ధి గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారికి ఈ 26వ తేదీన సోమరితనము, కుటుంబీకులతో విరోధములు కలుగును. తప్పనిసరి మీరు శాంతి కొరకు మహాగౌరీదేవిని ఆరాధించండి. అలాగే మహాగౌరీదేవి యొక్క నామస్మరణ చేసిన సత్ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి చిత్తా నక్షత్రము యొక్క పరిస్థితి మనం నక్షత్రాలు ఏవైతే సూట్ కావో ఇందాక మనం తెలుసుకున్నామమ్మా. కనుక ఆ నక్షత్రం వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీది ఈ రోజు నైదాన తారగా మనం తెలుసుకున్నాం కనుక నైదాన తార యొక్క శాంతి మంత్రము శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబశివాయ నమః అనే మంత్రాన్ని స్మరించి జయాన్ని పొందండి. తదుపరి స్వాతి నక్షత్రం 4 పాదముల వారికి సరిపడని నక్షత్రాలు అనురాధ, మూల, ఉత్తరాషాఢ, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆశ్లేష. ఈ నక్షత్రం వారితో మీరు ఏ శుభకార్యములు చేయటం మంచిది కాదు ఈ నక్షత్రమునందు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారితో స్నేహాది మరి ఏ ఇతర సంబంధములు కూడా పెట్టుకున్నా మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలు వస్తాయి. జాయింట్ వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, మరి ఏ ఇతరమైనటువంటిది కూడా వీటిని ఇప్పటిదాకా మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కనుక తదుపరి రానున్న కాలంలో జాగ్రత్తగా ఉండుట చాలా మంచిది. ఇలా కనుక మీరు చేసినట్లయితే
అంటే ఇప్పుడు దాకా ఉండేవాళ్ళు మీకు ఎవరైనా స్నేహితులు కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, లేదా వ్యాపారం కూడా కావచ్చు. అప్పుడు దానికి రెమెడీ మీకు 2 వారాల తర్వాత మేము తెలియజేయడం జరుగుతుంది. మీది ఈ రోజున సాధన తార, యత్న కార్యసిద్ధి, ధనధాన్య లాభములు, బంధుమిత్రుల వలన మీకు మేలు కలుగును. శుభంగా ఉందమ్మా. తదుపరి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారు ఈ రాశిలో చెందుతారు. రానున్న రాశిలో 4వ పాదం వారు ఉంటారమ్మా. మీరు అందరూ కూడా ఈ నక్షత్రాలని రాసుకోండి. సరిపడిన నక్షత్రాలు తప్పనిసరి రాసుకోవాలి. ఎందుకంటే మనకి మంచి కన్నా కూడా చెడు జరగకుండా ఉంటే చాలు, మంచి జరిగినా జరగకపోయినా పర్వాలేదు. కనుక ముందు చెడు చేసే వాటిని మనం దూరంగా ఉంచినట్లయితే సుఖాన్ని పొందడానికి అవకాశం ఉంటుందట. అందుకని మీరు తప్పనిసరి ఈ నక్షత్రాలను రాసుకోండి అమ్మా. జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణము, రోహిణి, మక ఈ నక్షత్రములతో మీరు ఏ కార్యాలు చేయరాదు, ఏ శుభకార్యములు కానీ ఏ పనులు చేయరాదు. అలాగే ఈ నక్షత్రం జన్మించిన వారితో స్నేహాది మరి ఏ ఇతర సంబంధములు కూడా వీళ్ళని మట్టుకు వదులుకున్నట్టు మంచిది. వివాహం కావచ్చు, జాయింట్ వ్యాపారం కావచ్చు, లేదా సంతానమే కావచ్చు. సంతానాన్ని భార్యని నేను వదలమని అయితే అంటలేదమ్మా. కానీ మీతో వాళ్ళకి అనుకూలత ఉండదు కనుక అనుకూలత లేకుండా ఇప్పుడు దాకా ఉంటూ మీరు విడిపోకుండా ఉన్నట్లయితే 2 వారాల్లో మీకు మేము తప్పనిసరి ఆ రెమెడీని చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి మీకు మళ్ళీ ఆనందంగానే ఉంటారు, చక్కగా జీవించగలుగుతారు. ఈరోజు మీది ప్రత్యక్త తార కనుక కార్యాటంకములు, కష్ట నష్టములు, సంతానం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి మంత్రాన్ని మీకు రానున్న రాశిలో చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తులా లగ్నమునందును, తులా రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 తరుణ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు. వృశ్చిక రాశి వారికి 26వ తేదీన దూర ప్రాంత గమనము, అంటే దూర ప్రాంతంలో ప్రయాణం చేయడము, అధికార ప్రాప్తి కలుగును. అంటే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును, లేదా ఉన్నతమైన ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతారు. ఇది మంచిదే. అయినా కానీ మీ ఇష్టదేవతను తప్పనిసరి ఆరాధించండి, ఇష్టదేవతకు అనుగ్రహం తీసుకోండి. తదుపరి విశాఖ నక్షత్రం గురించి మనం ముందుగా తెలుసుకున్నాం. ఇప్పుడు శాంతి మంత్రాన్ని మనం చెప్దామని అనుకున్నామమ్మా. శాంతి మంత్రం ఆలకించండి. కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి, జయాన్ని పొందండి. తదుపరి అనురాధ నక్షత్రం 4 పాదముల వారికి సరిపడని నక్షత్రాలు మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, ఆరుద్ర, పునర్వసు. ఈ నక్షత్రములలో మీరు ఏ కార్యములు తలపెట్టినా అవి జయప్రదం కావు. మరియు ఈ నక్షత్రం జన్మించిన వారితో స్నేహాది మరి ఏ ఇతర సంబంధములైనా కానీ మనకి ఇబ్బందిదాయకంగా ఉండునట. అది జాయింట్ వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, లేదా మన సంతానమే కావచ్చు, ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుందట. అందుకని చెప్పని ఈ నక్షత్రాన్ని మనం వీలైనంత మట్టుకు దూరంగా పెట్టడం మంచిది. ఒకవేళ ఇప్పటికే మీరు ఈ నక్షత్రంతో అనుసంధానమై ఉంటే కనుక, సంబంధాలు ఉన్నట్టయితే, దానికి ఇబ్బందులు ఉంటే కనుక మీకు ఆ ఇబ్బందులు తొలగడం కోసం రెమెడీస్ 2 వారాల తర్వాత మీకు నేను చెప్పడం జరుగుతుందమ్మా. మీది ఈ రోజున క్షేమతార కనుక వ్యాపారాభివృద్ధి, ప్రయాణములు చేయుదురు, వాటి వల్ల అనుకూలంగా ఉండును. నూతన వస్త్రాభరణలు కొనుగోలు చేయుదురు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం 4 పాదముల వారికి సరిపడని నక్షత్రాలు పూర్వాషాఢ, శ్రవణము, శతభిషము, ఆరుద్ర, పునర్వసు, ఉత్తర. మీరు ఈ నక్షత్రంలో ఏ శుభకార్యములు చేయరాదు. మరియు ఈ నక్షత్రం జన్మించిన వారితో స్నేహాది మరి ఏ ఇతర సంబంధములైనా కానీ చేసినా మీకు కలిసి రాదు. జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే జాయింట్ వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, వాళ్ళతో మీకు సఖ్యత కుదరదు. కనుక మీరు ఈ విధమైనటువంటి వాటిలో ఉన్నట్లయితే కనుక మీకు 2 వారాల తర్వాత, అంటే మీరు ఇందులో ఏ నక్షత్రం వారితో సంబంధం మనకు ఉంటుంది అనే విషయాన్ని ముందు తెలుసుకోవాలమ్మా మీరు క్లియర్గా. అప్పుడు మీకు ఆ రెమెడీ ఖచ్చితంగా పనిచేస్తుంది. అంటే ఉదాహరణకు మనం పూర్వాషాఢ నక్షత్రం, శ్రవణం చెప్పుకున్నాం, శతభిషం. అలాగే శతభిష నక్షత్రంలో వాళ్ళతో మీకు స్నేహ సంబంధం ఉందా, లేదా మీకు శతభిష నక్షత్రం వాళ్ళు సంతానంగా జన్మించున్నారా,
శతభిష నక్షత్రం వాళ్ళు మీకు ఒక వివాహస్తులు అయ్యారా అని తెలుసుకుంటే కనుక ఏ నక్షత్రం వాళ్ళు ఏమయ్యారో తెలుసుకుంటే అప్పుడు మీకు చెప్పిన రెమెడీ తప్పనిసరి మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది, సత్ఫలితాన్ని పొందగలుగుతారు. మీది ఈ రోజున విపక్త తార, ఇది అంత మంచిది కాదమ్మా, సత్ఫలితాలను అందించదు. శరీరం నలతగా ఉండుట, అశుభవార్తలు వినుట, ఔషధ సేవకులతోనూ జాయింట్దారులతోనూ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది, జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించి జయాన్ని పొందండి. వృశ్చిక లగ్నమునందును వృశ్చిక రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 భక్తి గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి ధనుర్రాశి వారి యొక్క ఫలితములు. ధనుర్రాశి వారికి 26వ తేదీన జాయింట్ వ్యాపారం ముందు వైరములు కలుగును, అంటే గొడవలు కలుగును, అధికారుల యొక్క ఒత్తిడి కలుగును, జాగ్రత్తగా ఉండటం మంచిది. జాయింట్ వ్యాపారాల దగ్గర వాళ్ళు ఇడిపోతే మళ్ళీ వాళ్ళు అడిగేదానం మనం ఇవ్వలేం, ఆ పైగా మనం నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కనుక జాగ్రత్తగా మాట్లాడుతూ సఖ్యతగా మనం మంచిగా విడిపోయిన మంచిదమ్మా. గొడవలతో వాటితో మనం ఏ మనిషిని కూడా దూరం చేసుకోవద్దు. చక్కగా మీరు, ఎందుకంటే పోయిన నష్టం తిరిగి రాదు గొడవ పెట్టుకున్నంత మాత్రాన్న. కానీ పగ పెరుగుతుందట, ఆ పగ వల్ల మనకు శత్రుత్వం పెరుగుతుంది, శత్రుత్వం వల్ల మనమే సెక్యూరిటీ తీసుకోవాల్సి వస్తుందట. కనుక మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈరోజు మీరు తప్పనిసరి సాయిబాబా వారిని ఆరాధించండి, అలాగే సాయినాథుని యొక్క నామస్మరణ చేసిన సత్ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మూలా నక్షత్రం 4 పాదముల వారికి సరిపడిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, పుష్యమి, హస్త. ఈ నక్షత్రం నందు మీరు ఏ శుభకార్యములు చేయరాదు. మరియు ఈ నక్షత్రం నందు జన్మించిన వారితో స్నేహాది మరి ఏ ఇతర సంబంధములు కూడా పనికిరాదు. జాయింట్ వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, లేదా సంతానమే కావచ్చు, వీటిని మనం వీలైనంత మట్టుకు సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. 2 వారాల తర్వాత మీకు తప్పనిసరి నేను ఆ రెమెడీ చెప్పడం కుదురుతుంది. మీది ఈరోజు సంపత్తార కనుక ధనలాభము, శుభవార్తలు వినుట, గౌరవము మొదలగు శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం 4 పాదముల వారికి సరిపడని నక్షత్రాలు శ్రవణము, శతభిషము, ఉత్తరాభాద్ర, పుష్యమి, ఆశ్లేష, చిత్త. ఈ నక్షత్రంలో మీరు ఏ శుభకార్యములు చేయకుండా ఉండటం చాలా మంచిది. మరియు ఈ నక్షత్రంలో జన్మించిన వారితో మీరు స్నేహాది మరి ఏ ఇతర సంబంధాలు పెట్టుకున్నా కూడా మంచిది కాదు. జాయింట్ వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, మరి ఏ ఇతరమైన సంబంధమైనా కానీ మన సంతానమే కావచ్చు. కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు మీకు మంత్రం కానీ దాని రెమెడీస్ తప్పనిసరి చెప్తాను, ఎందుకంటే 2 వారాల తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. ఈ 2 వారాలను మీరు ఎంత చక్కగా రాసుకొని ఎవరెవరితో మనం ఎలా ఉండాలో అవగాహన తెచ్చుకోవాలని ఈ 2 వారాలు తర్వాత 2 వారాల తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక నెంబర్కి ఫోన్ చేసి నన్ను అడగండి. మీది ఈ రోజున జన్మతార కనుక మంచిది కాదమ్మిది. జ్వరము, తలనొప్పి, అకారణంగా కోపం కలుగుట, బంధుమిత్రులతో విరోధములు మొదలగు చెడు ఫలితములు కలిగే అవకాశం ఉన్నది, జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని స్మరించండి, జయాన్ని పొందండి. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఈ రాశిలో ఉంటుందమ్మా. మిగిలినటువంటి 3 పాదాలు కూడా రానున్నటువంటి రాశిలో ఉంటాయి, మకర రాశిలోని. కనుక ఇక్కడ రాసుకున్న నక్షత్రాలు మీకు అక్కడ జరుగుతుంది. అలా ఇక్కడ చెప్పిన తారాబల ఫలితం కూడా మీకు అక్కడ ఉంటుంది. అక్కడేమో మీకు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ మీరు క్లియర్గా ఆలకించండి అమ్మా. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 4 పాదాల వారికి సరిపడినటువంటి నక్షత్రాలు ధనిష్ట, పూర్వభద్ర, రేవతి, మక, స్వాతి. ఈ నక్షత్రాలతో మీరు ఏ శుభకార్యం చేసినా పనికిరాదు. మరియు ఈ నక్షత్రంలో జన్మించిన వారితోనూ స్నేహాది మరి ఏ ఇతర సంబంధం చేసినా మీకు మంచి జరిగే అవకాశం లేదు. అలాగే జాయింట్ వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు. కనుక మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీది ఈరోజు పరమిత్రతార కనుక ధనధాన్య లాభము, దూర ప్రయాణములు అనుకూలించుట, కొద్దిగా ధన వ్యయమగును.
ధనుర్లగ్నమునందును ధనుర్రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 వీర గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు. మకర రాశి వారికి 26వ తేదీన ఉద్యోగులకు సుఖం కలుగును, వ్యవహార జయము కలుగును. మంచిదమ్మా, మంచిగా ఉంది. అయినను మీ ఇష్టదేవతను తప్పనిసరి ఆరాధించండి. ఉత్తరాషాఢ నక్షత్రం 4 పాదముల వారి గురించి సరిపడిన నక్షత్రాలు మనం అక్కడ రాసుకున్నామమ్మా. అలాగే మీది పరమిత్ర తార, శాంతి మంత్రం లేదు కనుక మీరు శుభ ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. తదుపరి శ్రవణ నక్షత్రము 4 పాదముల వారికి సరిపడిన నక్షత్రాలు శతభిషము, ఉత్తరాభాద్ర, అశ్విని, మక, పుబ్బ. ఇవి ఈ నక్షత్రం వారికి సరిపడవు కనుక మీరు ఏ శుభకార్యములైనా కానీ మరి ఏ కార్యములైనా కానీ ఈ నక్షత్రం చేయటం మంచిది కాదు. మరియు ఈ నక్షత్రం నందు జన్మించిన వారితో స్నేహాది మరి ఏ ఇతర సంబంధములైనా కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. జాయింట్ వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, మరి ఏ ఇతరమైనట్టు కానీ జాగ్రత్తగా ఉండటం మంచిదమ్మా. మీకు ఇప్పటిదాకా ఏ సమస్యలతో కొంతమంది ఓర్పుతో దాన్ని నెగ్గుకుంటూ వస్తారమ్మా. దేవుడిపై భారం వేసి వాళ్ళని పరమాత్మ తప్పనిసరి కాపాడుతూ ఉంటాడు. అటువంటి వారికి ఇది అదృష్టయోగం అవ్వచ్చు. మీకు రానున్నటువంటి ఒక 2 వారాల తర్వాత మీకు తప్పనిసరి రెమెడీ చెప్తాను. ఆ రెమెడీ చేసినట్లయితే మీ సమస్యలన్నీ కూడా తొలుగుతాయి. ఈ నక్షత్రం ద్వారా వచ్చే సమస్యలన్నీ కూడా మీకు తొలుగుతాయమ్మా. కనుక అప్పుడు దాకా మీరు వేచి ఉండటం మంచిది. మీది ఈ రోజున మిత్రతార కనుక ధనలాభము, బంధుమిత్రులతో అనుకూలము, వ్యాపార వ్యవహారములందు జయము లాభము కలుగును. తదుపరి ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు ఈ యొక్క మకర రాశిలో ఉంటాయమ్మా. మిగతా 2 పాదాలు కుంభరాశిలో ఉంటాయి. అయినా కానీ ఈ నక్షత్రాన్ని, ఈ నక్షత్ర ఫలితాన్ని కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది తారాబలంతో సహా. ఈ ధనిష్ట నక్షత్రానికి సరిపడిన నక్షత్రాలు పూర్వాభాద్ర నక్షత్రము, రేవతి, భరణి, అనురాధ. ఈ నక్షత్రం వారిలో మీరు ఏ కార్యం మొదలుపెట్టినా ఈ శుభ ఫలితాలను అందించవు, నష్టం కలుగుతుంది. అలాగే మనం చాలా బాధలు పడవలసి వస్తుందట. ఈ నక్షత్రంలో వచ్చిన రోగం కూడా మనం విడిచిపెట్టదట. ఇది విచిత్రము. విచిత్రం ఏమిటంటమ్మా, ఈ సరిపడిన నక్షత్రాల్లో కనుక మనకు వ్యాధి వస్తే అది దీర్ఘకాలిక వ్యాధి అయిపోతుందట. కనుక మనం ఆ నక్షత్రాన్ని ముందుగానే మనం శాంతి చేసినట్లయితే ఆ వ్యాధి వచ్చి అది మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు పెద్దలు చెప్పారు, పూర్తి కర్మ ఫలితాన్ని ఎవరూ తప్పించలేరు, కానీ దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఆ ప్రభావాన్ని తగ్గించడానికే రెమెడీస్, దాని పరిష్కార మార్గాలు అమ్మా. కనుక మీరు తప్పనిసరి ప్రతిదానికి పరిష్కారం ఉంది. మీరు ఏం భయపడక్కర్లేదు. మన కర్మ ఎలా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు దాన్ని సర్దుకునే అవకాశం కూడా పరమాత్మ మనకి ఇచ్చాడు. కనుక దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మీది ఈరోజు నైదాన తార కనుక మందబుద్ధి, ఆపదలు, చిక్కులు, అలాగే దుష్టులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండటం మంచిది. మకర లగ్నమునందును మకర రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 క్షిప్రప్రసాద గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు. కుంభరాశి వారికి 26వ తేదీన యాత్రా సందర్శనము, ధనవృద్ధి, కార్యసిద్ధి కలుగును. అలాగే మీరు తప్పనిసరి మీ ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితాన్ని పొందండి అమ్మా. తదుపరి ధనిష్ట నక్షత్రము 3, 4 పాదాలు ఇందాక మనం చెప్పుకున్నాం నక్షత్రాల గురించి, కానీ మన తారాబలం కూడాను నైదాన తారని. కనుక మీకు శాంతి మంత్రం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించిన మీకు జయం కలుగును. తదుపరి శతభిష నక్షత్రం 4 పాదముల వారికి సరిపడని నక్షత్రాలు ఉత్తరాభాద్ర నక్షత్రము, అశ్విని, కృత్తిక, జ్యేష్ఠ. ఈ నక్షత్రంలో మీరు ఏ కార్యమును తలపెట్టినా జయప్రదం కావు, మంచిది కాదమ్మా. అలాగే ఈ నక్షత్రం జన్మించిన వారితో స్నేహాది మరి ఏ ఇతర సంబంధములైనా కానీ మీకు సత్ఫలితాలను అందించవు, బాధ కలిగించే అవకాశంగా ఉంటుందట. జాయింట్ వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, సంతానం కావచ్చు. కనుక మీరు ఈ నక్షత్రం వారితో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మీకు రానున్న కాలంలో అంటే 2 వారాల తరువాత మీకు తప్పనిసరి ఆ రెమెడీ చెప్పి మిమ్మల్ని
మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు సత్ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మీకు ఈరోజు సాధన తార, యత్న కార్యసిద్ధి, ధనధాన్య లాభము, బంధుమిత్రుల వలన మేలు కలుగును. శుభంగా ఉందమ్మా. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు ఈ రాశిలో కుంభరాశిలో చెందుంటాయి. 4వ పాదం మీనరాశికి వస్తుందమ్మా. ఈ నక్షత్రాలను మీరు రాసుకున్నట్లయితే సత్ఫలితాన్ని అక్కడ ఆ రాశికి ఈ రాశి కూడా ఒకటే నక్షత్రాలు కనుక రాసుకోండమ్మా. రేవతి నక్షత్రము, భరణి, రోహిణి, మూల ఈ నక్షత్రంలో మీరు ఏ శుభకార్యములు కానీ ఏ పనులు తలపెట్టినా అవి మనకు అరిష్ట హేతు అవుతాయట. అలాగే మరియు ఈ నక్షత్రంలో జన్మించిన వారితోనూ స్నేహాది మరి ఏ ఇతర సంబంధాలు పెట్టుకున్నా మనం నష్టపోయే అవకాశం ఉంటుందట. జాయింట్ వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, లేదా సంతానమే కావచ్చు, ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. దీనికి అన్నిటికి కూడా రెమెడీ మనకి 2 వారాల తర్వాత నేను చెప్పడం జరుగుతుందమ్మా. అలాగే మీది ఈరోజు ప్రత్యక్ష తార కనుక కార్య ఆటంకములు, కష్ట నష్టములు, సంతానం వల్ల సమస్యలు కలిగే అవకాశం ఉన్నది. శాంతి మంత్రం రానున్న రాశిలో చెప్పడం జరుగుతుందమ్మా. కుంభలగ్నమునందును కుంభరాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 విఘ్న గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితములు. మీనరాశి వారికి 26వ తేదీన వ్యాపార ఉద్యోగమునందు ధనలాభం కలుగును. మంచిగా ఉంది. అయినా కానీ పరమాత్మను మరువవద్దు. మీ ఇష్టదేవతను తప్పనిసరి ఆరాధించండి, ఆయన స్మరించండి. ప్రతి పని ముందు పరమాత్మను స్మరించినట్లయితే మీకు ఏ విధమైన కష్టములు కానీ నష్టములు కానీ రావు. ఇది అనుభవంతో చెప్తున్నది కనుక మీరు కూడా ఆ యొక్క ఫలితాన్ని పొందాలంటే పరమాత్మని, అది ఏ మతం వారు కావచ్చు లేదా ఎవరైనప్పటికి కూడా మీ ఇష్టదేవతలను తప్పనిసరి ఆరాధించి వాళ్ళ అనుగ్రహాన్ని పొందండి. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం గురించి మనం ముందు రాశిలో తెలుసుకున్నాం. అలాగే దాని శాంతి మంత్రాన్ని ఇప్పుడు చెప్తున్నానమ్మా. కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించి జయాన్ని పొందండి. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదముల వారికి సరిపడిన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పూర్వాషాఢ. ఈ నక్షత్రంలో మీరు ఏ కార్యములు తలపెట్టినా సత్ఫలితాలను అందించవు, మంచిది కాదమ్మా. అలాగే ఈ నక్షత్రం జన్మించిన వారితో కూడా మీ స్నేహాది మరి ఏ ఇతర సంబంధములు కూడా మంచి ఫలితాలను అందించవు. జాయింట్ వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు, లేదా మన సంతానమే కావచ్చు. కనుక దానికి రెమెడీ మీకు రానున్న కాలంలో 2 వారాల తర్వాత చెప్పడం జరుగుతుందమ్మా. మీరు తప్పనిసరి ఆ రెమెడీని ఆచరించి సత్ఫలితాన్ని పొందగలుగుతారు. మీది ఈ రోజున క్షేమతార కనుక వ్యాపారాభివృద్ధి, ప్రయాణములు చేయుదురు, వాటి వల్ల అనుకూలించును, నూతన వస్త్రాభరణలు కొనుగోలు చేయుదురు. తదుపరి రేవతి నక్షత్రం 4 పాదముల వారికి సరిపడిన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, ఉత్తరాషాఢ. ఈ నక్షత్రం వారికి సూట్ కావమ్మా. కనుక ఈ నక్షత్రంలో ఏ శుభకార్యములు కానీ ఏ కార్యములు చేయటం మంచిది కాదు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారితోని స్నేహాది మరి ఏ ఇతర సంబంధములు కూడా వీళ్ళని మట్టుకు వదులుకున్నట్టు మంచిది. ఒకవేళ మీరు ఆల్రెడీ స్నేహం చేస్తున్నట్లయితే కనుక దానికి రెమెడీ మీకు 2 వారాల తర్వాత మేము చెప్పడం జరుగుతుంది. వివాహం అయినా కానీ సంతానం కావచ్చు, ఎవరైనా సరే దాని రెమెడీని మీరు తప్పనిసరి ఆచరించి సత్ఫలితాన్ని పొందండి. మీది ఈ రోజున విపక్త తార కనుక శరీరం నలతగా ఉండుట, అశుభ వార్తలు వినుట, ఔషధ సేవకుల వలన జాయింట్ దారుల వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించి జయాన్ని పొందండమ్మ. మీనలగ్నమునందును మీనరాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 మహాగణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. శ్రీదేవి ఛానల్ ప్రేక్షక మహాశైలకు చిన్న విన్నపము. మీకు నక్షత్రం నందు చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి అన్ని నక్షత్రాలకి వారికి కూడా ఒకటే వర్తిస్తుంది. నేను చెప్పే నక్షత్రం ఏ నక్షత్రానికి ఏ నక్షత్రాలు మనం కూడదు అని అనుకుంటున్నామో ఆ నక్షత్రం నుండి ఏ శుభకార్యములు చేయరాదు. మరియు
ఈ నక్షత్రంలో జన్మించిన వారితో స్నేహం కావచ్చు, మరి ఏ ఇతర సంబంధములు కూడా వీలైనంత మట్టుకు వదులుకున్నట్టు మంచిది. అలాగే జాయింట్ వ్యాపారం కానీ, వివాహం కానీ, లేదా మన సంతానం కూడా ఆ నక్షత్రంలో జన్మించినా కానీ మీరు వీలైనంత మట్టుకు అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారితో ఆ అబ్బాయి ఒకవేళ మీతో ఎదిరిస్తున్నాడు అనుకోండి, మీరు కామ్గా ఊరుకుంటే అది గొడవ పెరగదు. దాన్ని మనం గొడవ పెంచుకునేటప్పుడు ఎప్పుడంటే దానికి తిరిగి సమాధానం మీరు చెప్పినా గొడవ పెరుగుతుంది, ఆయన చెప్పినా గొడవ పెరుగుతుంది. కనుక ఈ నక్షత్రం మనకు అనుకూలంగా లేదు అని తెలుసుకునేటప్పుడు దాన్ని శాంతి మార్గం మీద ఆలోచించాలి. ఈ లోపల మానవ ప్రయత్నం, దైవానుగ్రహం ఎలా ఉంటుంది, రెమెడీ చేసో ఏది చేసో మనం తెచ్చుకోగలుగుతాం. కానీ ముందు మానవ ప్రయత్నం చేయాలట. ఆ మానవ ప్రయత్నం ఏంటంటే ఆ సంఘటనని ఎక్కువగా ప్రబలం చేయకుండా తక్కువతో ఉండే విధంగా ఆలోచించాలట. అది మానవ ప్రయత్నం. అందుకని రేపటి నుంచి నక్షత్రాలనే 2 సార్లు మీకు చెప్తూ ఉంటాను. ఈ విషయాలన్నీ గుర్తుంచుకోండి. ఈ గుర్తుంచుకొని రేపటి నుంచి మీకు నక్షత్రం 2 సార్లు చెప్తాను. మీరు తప్పనిసరి రాసుకోండి. తొందరగా ఒక వారంలో రాసుకోగలిగితే కనుక అందరూ ఒక వారం తర్వాత నుంచే మీకు రెమెడీ చెప్పగలుగుతాను. లేదంటే 2 వారాలు అయిపోయిన తర్వాత నుంచి మీకు రెమెడీ చెప్పగలుగుతాను. ఇది ఓం శాంతి శాంతి శాంతి. సర్వేషాం శాంతిర్భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్తు. అలాగే మీకు ఏమైనా సమస్య ఉన్నట్లయితే ఫోన్ చేయమని చెప్పాం కనుక ఆ ఫోన్ చేసే సమయం ఎందుకంటే కొంచెం ఇబ్బంది పెడుతుందమ్మా మమ్మల్ని. అంటే మాకు నిత్యం ఆరాధన ఉంటుంది. పొద్దుట లేచాక స్వామివారికి అభిషేకం ఉంటుంది, గణపతి స్వామివారి అభిషేకం ఉంటుంది. అలాగే రోజు పూజ ఉంటుంది, పొద్దున్నే గణపతి హోమం ఉంటుంది, నవగ్రహ హోమం ఉంటుంది. కనుక అవన్నీ మాకు అవ్వడానికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు పడుతుందమ్మా. కనుక మీరు ఎవరు ఫోన్ చేసినా దయించి 10 గంటల తర్వాత నుంచి సాయంత్రం 5 గంటల లోపల చేయండి. మళ్ళీ 5 గంటల తర్వాత నుంచి కూడా మాకు నిత్యం ఆరాధన ఉంటుంది, సాయంత్రం పూజలు అవి ఉంటాయి. కనుక ఏమిటంటే అది గమనించి మీరు తప్పనిసరి ఉదయం 10 తర్వాత నుంచి సాయంత్రం 5 వరకు మీరు ఫోన్ చేస్తే మేము తప్పనిసరి లిఫ్ట్ చేయడం కుదురుతుంది, ఎత్తడం కుదురుతుంది, దాని సమాధానం కూడా చెప్పడం అవుతుంది. లేదా మేము పూజలో ఉన్నట్లయితే ఫోన్లో మాట్లాడడం కుదరదు, కనుక కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశంగా ఉంటుంది. కనుక అది గమనించి మీరు నా పూజకి మీరు అందరూ కూడా సహకరించాలి. ఇది స్వస్తి.